రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులట. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్. పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కారు కొలువులు సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొత్త పేర్లను పరిశీలిస్తున్నది. మొత్తం 10,045 గ్రామాల 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది. అందుకే 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నాయట. ఇంకో సగం పోస్టులను ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో గ్రామస్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిన పెడుతున్నట్టు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళకు బాధ్యత ఏంటంటే గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు, రైతులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీ చేసే బాధ్యతను కొత్తగా క్రియేట్ చేయబోతున్న పోస్టుల డ్యూటీ చార్ట్లో చేర్చబోతున్నట్టుగా తెలిసింది. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్ట్ ఇన్కమ్ వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా, భూముల రికార్డులు, చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ వంటి బాధ్యతలు కూడా అప్పగించబోతున్నట్టు సమాచారం. ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్లో అసిస్టెన్స్ చేయడం, వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి విధులు కూడా ఈ పోస్టుల్లోనే వారికి అప్పగించేలా డ్యూటీ చార్ట్ రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి 2020 అక్టోబర్కు ముందు గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థలు ఉండేవి. రెండూ కలిపి రాష్ట్రంలో 25,750 పోస్టులు ఉండేవి. గత బీఆర్ఎస్ సర్కార్ వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అర్హత ఏంటంటే డిగ్రీ అట. క్షేత్రస్థాయిలో పాలనాపరంగా యంత్రాంగానికి వీఆర్ఓ, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మీడియేటర్గా ఉండడం వంటి పనులు చేసేవారు. ప్రధానంగా వీరు సర్కారు భూములు, చెరువుల రక్షణకు తోడ్పడేవారు. ఇటీవల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపైనే సమీక్ష చేశారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ అర్హత కలిగిన వారిని కొత్తగా క్రియేట్ చేసే పోస్టుల్లో తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందినట్టుగా తెలిసింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ROR 2024ను చట్ట రూపంలో తీసుకురావాలని భావిస్తున్నది. అప్పుడే గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లను ఎలా నియమించబోతున్నారనే విషయాన్ని కూడా ప్రకటిస్తారట. సో ఇట్లా ఒక 5,000 పోస్టులు నింపబోతున్నారన్నమాట.